నీ జీవితంలో ఎందుకు నీకు ఓటమే ఎదురవుతుంది? నువ్వు సాధించాలనుకున్నవి ఎందుకు నువ్వు సాధించలేకపోతున్నావు? నువ్వు పొందుకోవాలనుకున్నవి ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఎప్పుడు ఓటమేనా? ఎప్పుడు అపజయమేనా? ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు. ఏవో సాధించాలనుకుంటున్నావు. నువ్వు సాధించకపోవడం కారణాలు ఎప్పుడైనా వెతికావా? ఏ కారణం వల్ల నేను సాధించలేకపోతున్నాను? ఏ కారణం వల్ల నేను పొందుకోలేకపోతున్నాను? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఆలోచిస్తే నువ్వు ఎందువల్ల ఓడిపోతున్నావో అది నీకు అర్థమవుతుంది. నువ్వు ఆలోచించకపోవడం వల్ల నీకు అర్థం అవ్వట్లేదు. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నేను గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారికి ఆ బహుమానం పొందడానికి, అంత విజయం పొందుకోవడానికి, ఓడిపోకుండా అది సాధించడానికి అలా కారణం ఏంటి చెప్పనా? ఆయనకంటూ ఒక గురుంది. ఆ గురుంది కనుకనే ఆయన సాధించగలిగారు. నీ జీవితంలో కూడా నీకంటూ గురుండాలి. నీకంటూ గురుంటే నువ్వు సాధించగలుగుతావు. ఏంటి ఆ గురి? యేసు ప్రభువే నువ్వు గురుగా పట్టుకుంటే, యేసు ప్రభునే నువ్వు గురుగా ఎంచుకుంటే, నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో, దేనిలో అయితే నువ్వు ఓడిపోయావో మరలా దాన్ని నువ్వు సాధించి పొందుకుంటావు. ఓడిపోయిన దానిలో మరలా విజయం సాధిస్తావు. పౌలు గారు ఆయన గెలవడానికి ఆయనకంటూ గురుంది. ఉన్నతమైన బహుమానం ఆయన పొందుకోగలిగారు. ఆయన గురంతా యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా పెట్టుకొని, యేసుక్రీస్తు ప్రభువే నా గురి అని ఆయన పరిగెట్టాడు. ఆయన పరిగెడితే ఓడిపోలేదు. నీవైతే నీ జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయావు. అయితే ఇంకెప్పటికీ గెలవలేనేమో అనుకుంటున్నావేమో. గెలుస్తావు. అయితే గెలవాలి అని అంటే నీకంటూ గురి ఉండాలి. ఆ గురి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారినే నువ్వు గురిగా పెట్టుకో.